హలో నమస్తే మలయాళం మూవీ ఏఆర్ఎం మూవీ ఇప్పుడే చూడటం జరిగింది. ఈ మూవీ ఎలా ఉందో ఒక్క ముక్కలో తెలుసుకుందాం. మలయాళ స్టార్ హీరో తోవిదో థామస్ 50వ సినిమాగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కగా ఏఆర్ఎం అనగా జయంతే రెడమ్ మోషన్, తెలుగులో అజయ్ రెండో దొంగతనం అని అర్థం. ఈ సినిమాలో తోవిదో థామస్ 3 పాత్రలు పోషించారు. ఇందులో కృతి శెట్టి, ఐశ్వర్య లక్ష్మి, సురభి లక్ష్మి హీరోయిన్లుగా నటించారు. ఏఆర్ఎం సినిమా పాన్ ఇండియా వైడ్ గా మలయాళంతో పాటు తెలుగు, కన్నడ, హిందీ, తమిళం అన్ని భాషల్లో నేడు సెప్టెంబర్ 12న విడుదలైంది. ఇక ఎండెప్త్ స్టోరీలోకి వెళ్తే ఈ కథ 3 కాలాల్లో సాగుతుంది. కొన్నేళ్ల క్రితం రాజుల కాలంలో ఆకాశం నుండి ఓ తోసొక్క అరిపురం అనే ఊరిపైన పడితే దాంట్లో ఉన్న పదార్థాలతో అక్కడి రాజు విభూది దీపం అనే అమ్మవారి విగ్రహాన్ని తయారు చేస్తారు. దీనికి చాలా మహిమలు ఉన్నాయని ఆ రాజుకు ఆపద వచ్చినప్పుడు హరిపుర యోధుడు కుంజికేయులు అనగా తోమిదో థామస్ ఆ దీపాన్ని అడగటంతో ఇచ్చేస్తాడు. ఆ విగ్రహాన్ని సియోతి కాపులో గుడిగట్టి ప్రతిష్ఠిస్తారు. అనుకోకుండా కుంజికేయులు మరణిస్తాడు. కొన్నేళ్ల తర్వాత చియోజీ కాపు ఊళ్ళోనే తోమిదో థామస్ ఎలక్ట్రికల్ పని చేస్తూ ఉంటాడు. ఆ ఊరి పెద్ద నంజియార్ కూతురే లక్ష్మి అనగా శృతి శెట్టి ఆమెని ప్రేమిస్తూ ఉంటాడు. కానీ అజయ్ ఆ ఊరి గజ దొంగ మనియన్ మనవడు అని చిన్నచూపు చూస్తూ ప్రతి దొంగతనానికి అనుమానం చూస్తూ ఉంటారు. ఒక సమయంలో రాజవంశానికి చెందిన దేశం వచ్చి ఆ ఊళ్ళో విగ్రహాన్ని దొంగిలించి డూప్లికేట్ విగ్రహాన్ని పెడతాడు. ఒరిజినల్ విగ్రహం మీ తాతే దొంగిలించాడని, అది ఎతికి పట్టక రాకపోతే నిజంగానే దొంగగా చేస్తానని అజయ్ ని అందులో ఇరికిస్తాడు. అజయ్ వాళ్ళ తాత దాచిన అసలు విగ్రహం కోసం వెతుకుతూ ఉంటాడు. అసలు గుడిలోని డూప్లికేట్ విగ్రహం ఎలా వచ్చింది, మునియన్ ఎలా ఒరిజినల్ విగ్రహాన్ని రాజా కోట నుండి కొట్టేస్తాడు, గజ దొంగ మునియన్ ఎలా చనిపోయాడు, అసలు గజ దొంగ మునియన్ కథ ఏమిటి, అసలు వీరుడు కుంజుకోలు ఎలా మరణించాడు, అజయ్ ప్రేమ కథ ఏమైంది, అజయ్ ఒరిజినల్ విగ్రహాన్ని కనిపెట్టాడా, ఈ విషయాలని తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే. ఇక ఎలా ఉందంటే సినిమా చూస్తుంటే మన తెలుగులో తీసిన సాహసం, అంజీ అలాంటి సినిమాలు గుర్తుకొస్తుంటాయి. అయితే అవి హీరోల నేపథ్యంగా చూపిస్తే ఇది ఒక దొంగ కథగా చూపించాడు. పీరియాడికల్ షోసో యాక్షన్ ఫ్యాంటసీ సినిమాలాగా ఏఆర్ఎం ని తెరకెక్కించారు. ఒక ఇలువైన విగ్రహం కోసం దొంగ ఏం చేశాడు, ఎలా సాధించాడన్న కథని తన మనవడి కథకి లింకు చేసి ఆసక్తికరంగా స్క్రీన్ ప్లే తెరకెక్కించాడు. 3 కాలాల్లో జరిగిన కథలో వీరుడు కుంజికేలు ఆ విగ్రహం గురించి ముందు 20 నిమిషాలు చెబుతారు. ఇక ఆ తర్వాత నుండి అజయ్ కథకు నడుస్తుంది. మధ్య మధ్యలో ముని కథ కూడా నడుస్తుంది. అలాగే ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం సాగదీసినట్టు ఫీలింగ్ కలుగుతుంది. ఇక సెకండ్ హాఫ్ క్లైమాక్స్ మాత్రం ఆసక్తిగా సాగుతుంది. మునియ్య విగ్రహం కోసం వెళ్లిన సీన్స్ సాహసం మూవీ అంజీ గుర్తుకొస్తూ ఉంటుంది. ఇక అజయ్ విగ్రహం వెతుకులాట కూడా ఆసక్తిగానే ఉంటుంది. కానీ సినిమాలో మాత్రం మలయాళ ఫేవర్ ఎక్కువగానే కనిపిస్తుంది. కానీ ఇది తెలుగు ప్రేక్షకుల్ని ఎంతగా మెప్పుచుద్దో చూడాలి. ఇక నటీనటుల పర్ఫార్మెన్స్. తోమిదో థామస్ ఇప్పటికే తన మలయాళ సినిమాలతో బెస్ట్ యాక్టర్ గా పలు అవార్డులు కూడా తీసుకున్నాడు. ఈ సినిమాలో 3 పాత్రల్లో తోమిదో థామస్ అదరగొట్టాడని చెప్పాలి. ముఖ్యంగా మునయ్య దొంగ పాత్రలో బాగా నటించాడు. ఈ సినిమా కోసం కేరళ విద్య కాలరీ కూడా నేర్చుకున్నాడు. ఇక కృతి శెట్టి మలయాళంలో మొదటి సినిమా కావటం కానీ ఈ సినిమాలో రొటీన్ క్యారెక్టరే అయింది. తన అందచందాలతో మెప్పించింది కృతి. ఐశ్వర్య లక్ష్మి కాసేపు కనిపించి మెప్పించింది. భార్య పాత్రలో సురభి లక్ష్మి అదరగొట్టిందనే చెప్పాలి. ఉత్తమం, రోహిణి, మూల పార్వతి మిగతా నటీనటులు పర్వాలేదనిపించారు. ఇక సాంకేతిక విభాగానికి వస్తే సినిమాటోగ్రఫీ, విజువల్స్ బాగున్నాయి. 3 కాలాలకు తగ్గట్టు విజువల్స్, లొకేషన్స్ చాలా బాగున్నాయి. కథకు తగ్గట్లు ఆర్ట్ డిపార్ట్మెంట్ కూడా చాలా బాగా కష్టపడ్డారు. కొన్ని యాక్షన్ సీన్లు చాలా బాగా డిజైన్ చేశారు. జితిన్ లాలా దర్శకుడిగా మొదటి సినిమా అయినా గానీ సక్సెస్ అయ్యాడు. ఇక ఎడిటింగ్ విషయం ఇంకాస్త కట్ చేసి సన్నివేశాలు గిప్సీగా ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు కూడా ఈ సినిమాకి భారీగానే ఖర్చు పెట్టారు. మొత్తానికి ఏఆర్ఎం సినిమా ఒక ఇలువైన విగ్రహం చుట్టూ 3 పాత్రలతో తిరిగే ఆసక్తిమైన కథ. పీరియాడికల్ యాక్షన్ సినిమాలు ఇష్టపడే ప్రేక్షకులకి ఈ సినిమా బాగా నచ్చుద్ది. ఈ వీకెండ్ లో వీలుంటే 1 టైం చూసేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.